మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు ఎమ్మెల్యేగా గెలవకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మొదట్లో బగ్గనే ఖుషిగా మాట్లాడిండు. ఇక లోక్సభ ఎన్నికలల్లా నిజామాబాద్ ఎంపీగా కూడా పోటీ చేసిండు కానీ ఓడిపోయిండు. అప్పటి వరకు మంచిగానే ఉన్నాడు కానీ కారు పార్టీకించి గెలిచిన డాక్టర్ సంజయ్ కుమారు చేతి పార్టీల షరీకైన కాన్ నుంచి పార్టీ మీద పెద్ద నాయకుల మీద జర్ర గుర్రు మీదున్న జీవన్ రెడ్డిని మంత్రి పొంగులేటి సారు కలిస్తే ఏం చేసిండో యూడుపోండ్రి. మీరు వచ్చినందుకు మన జగిత్యాలకు ఒక స్టార్ పాయింట్ పెట్టేయండి. వచ్చినందుకు మన జగిత్యాలకు ఒక స్టార్ పాయింట్ పెట్టేయండి. సుశీ రానుల్లా మంత్రి పొంగులేటి సీనన్న జీవన్ రెడ్డి సారును దగ్గర తీసుకుని అడుగుకుందామని చూసినా కూడా జీవన్ రెడ్డి సార్ మాత్రం దండం పెట్టి ఎట్లా దూరం జరిగిండో. సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కు వచ్చిన మంత్రి పొంగులేటి సీనన్నను కలిసిన జీవన్ రెడ్డి సారు ప్రభుత్వ పనులని చెప్పి కొంతమంది అక్రమంగా ఉసుక రవాణా చేస్తున్నారని ఫిర్యాదు చేసిండు. అట్లనే జగిత్యాలలో ఉసుక కోసం స్టాక్ పాయింట్ పెట్టాలని వినతి పత్రం కూడా ఇచ్చిండు. ఇక మంత్రి సీనన్న మాట్లాడకుండా ఖచ్చితంగా పని చేద్దామని చెప్పి దగ్గర తీసుకుందామని చూస్తే జీవన్ రెడ్డి సార్ మాత్రం ఇట్లా దూరం కొట్టిండు. ఇక విప్పు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కూడా ఏమన్నాడో ఇనుండ్రి. మీ పని మీరు మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజ్యం వేలుండి మీరు మీ పని మీరు మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజ్యం వేలుండి మీరు ఇన్నరా కలెక్టరేట్ లా మీటింగ్ చేసుకుంటామని లక్ష్మణ్ అనుడితోనే మీ పని మీరు చేసుకోండి, మీ రాజ్యం మీరు ఏలూరు అని ఎటకారంగానే ఎడ్డిచ్చిండు. మొత్తానికైతే ఒకప్పుడు ఒక వెలుగున జీవన్ రెడ్డి సారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎంపీగా ఓడిపోవడే కాదు, జీవన్ రెడ్డి సార్ మీద పోటీ చేసి గెలిచిన సంజయ్ కుమార్ పెత్తనమే జగిత్యాలను నడుస్తుండే వరకు కుత ఉడుకుతున్నాడు. సందు దొరికినప్పుడల్లా ఇటు సంజయ్ కుమార్ ను అటు కాంగ్రెస్ పార్టీ పెద్దలను జర గట్టిగానే అరుచుకుంటున్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల పాత కొత్త కాంగ్రెస్ లీడర్ల నడుమ ఉప్పు నిప్పు అన్నట్టే ఉన్నది పరిస్థితి. గాని జగిత్యాల మాత్రం రెండు వర్గాల నడుమ పచ్చడి చెట్లేసినా మాడిపోయే రేంజ్ లో నడుస్తున్నది రాజకీయం. ఈ లీడర్ల పంచాయతీ చూస్తున్న వాళ్ళు మాత్రం ఓడలు బండ్లు ఓడలైతే అనే సామెత రాజకీయ నాయకులకు బరాబరి సూట్ అవుతుందని కామెంటున్నారు. చూడాలి మరి రేపట్ల జగిత్యాల రాజకీయం ఇంకెట్లా మారుతుందో. మీరు వచ్చినందుకు మన జగిత్యాలకు ఒక స్టార్ పాయింట్ పెట్టేయండి. వచ్చినందుకు మన జగిత్యాలకు ఒక స్టార్ పాయింట్ పెట్టేయండి. సర్కార్ అంటే పథకాలు పెట్టుకుంటా పోతే అయిపోతుందా? అప్పుడప్పుడు పబ్లిక్ నడుమ కూడా తిరగాలి. పథకాల అమలు ఎట్లెట్లా జరుగుతుందో అరుసుకోవాలి. గప్పుడే సర్కారోళ్లకు వాళ్ళు వేసిందెంత చెయ్యాల్సిందెంత అన్న లెక్కలు తెలుస్తాయి. గందుకే వీలు చూసుకొని లీడర్లు పబ్లిక్లకు పోతుంటారు. ఇప్పుడు కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా గిసొంటి కార్యమే ముంగటేసుకున్నాడు. సారు శాఖకు తగ్గట్టే ఆర్టీసీ బస్ ఎక్కిండు. మరి సార్ ఏం చేసిండో ఓ పారు అరుసుకొని వద్దాం పాండ్రి. ఆడోళ్లకు దివ్యాంగులకు గదా ఉన్నట్టే ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే ఎంపీలు కూర్చునేటందుకు కూడా ఒక సీట్ ఉంటది. ఆగో సీటుకు మోక్షం కలిగింది. మన రవాణా శాఖ మంత్రి పొన్నం సారు ఆర్టీసీ బస్ ఎక్కిండు శనివారం. సారెంబడి ఎంపీ అనిల్ కుమార్ సారు, మేయర్ విజయలక్ష్మి మేడం కూడా ఉన్నారు. సీదా బస్ ఎక్కి బస్సులో ప్రయాణం చేస్తున్న అక్కజల్లెళ్లతోటి జోరుగా ముచ్చట్లు పెట్టిండు సారు. లోనికి ఓవుడు మీదనే ఉచిత బస్సు సౌలత్ ఎట్లున్నదని ఆరాలు తీసిండు. ఉచిత బస్సు సౌలత్ కేంది సారు మస్తున్నదన్నారు ఆడోళ్లు. మొదట్లో కొంచెం తక్లీఫ్లు ఉండేగాని ఇప్పుడు మంచిగానే ఉన్నదన్నారు. సారు కూడా తక్లీఫ్ల మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. గందుకే బస్సుల సంఖ్య ఇంకిత పెంచుతారట. ఇప్పుడు కొంత బస్సులు వేస్తున్నాము. అప్పుడేంటంటే ఎక్కువ ఊరికే కూడా ఇప్పుడు కొంత అవసరం. ఇప్పటికే సీఎం రేవంతం సారు ఆడోళ్లను కోటీశ్వరుల్ని చేస్తామని చెప్తున్నాడు కదా. గందుకు తగ్గట్టే మహిళా సంఘాలతోటి కొత్త బస్సులు కొనిస్తారట. మంచి ముచ్చటే. అంతేకాదు సన్నబియ్యం సక్కగా ఓతున్నారా అని కూడా ఆరాలు తీసిండు సారు. గంతే ఇక పథకాల గురించి కడుపుల దాసుకున్న బాధలన్నీ చెప్పుకున్నారు ఆడోళ్లు. పోటువలు కూడా దిగిరు సార్ తోటి. सेंट्रल गवर्नमेंट न्यू रेशन कार्ड दे रहे, न्यू रेशन कार्ड भी देते, घर भी देते और बारिश चावल दे रहे और 200 बिजली करंट फ्री दे रहे, 200 रिन्यूएबल फ्री और ज़्यादा देना तो बिल भरना कुछ नहीं.
బోరబండలో అభివృద్ధి పనులు షాల్ చేయనీకి పోయి తిరిగత్తా అంటే జరిగింది గిట్లా. ఎప్పటికీ కార్లల్లా తిరుగుడేనా? ఓ పారి మా పాలన ఎట్లున్నదో చూద్దాం అనుకొని బస్ ఎక్కినట్టున్నాడు మంత్రి సారు. బోరబండల బస్ ఎక్కితే లకడీ కపులు హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీస్ దాకా బస్సులనే ప్రయాణం చేసిండు. మొత్తానికి పొన్నం సారా మజాకా అంటున్నారు గిది చూసినోళ్ళు. మాజీ మంత్రి విడుదల రజనీ మేడం పరామర్శకు పోతే ఆమె అనుచరుణ్ణి అరెస్టు చేయనికి పోలీసులు దౌర్జన్యం చేసిందన్న వార్త మొన్నట్ల బగ్గనే రచ్చయింది కదా. ఇక ఆ ముచ్చట్ల ముందుగాల విడుదల రజనీ మేడమే పోలీసులను బగ్గా సతాయించిందన్న వీడియోను సైకిల్ పార్టోళ్ళు విడుదల చేసిండ్రు. మరి అసలుకు గా యాళ్ళ ఏం జరిగింది ఏం కథ పురా కరుచుకొని రాపోండ్రి. ఈ వీడియోలను చూపించి పోలీసులు విడుదల రజని మేడంను ఇబ్బంది పెట్టిరని పంకపాటి లీడర్లు బగ్గనే గరానికి వచ్చిరు కదా మొన్నట్లా. కూటమి సర్కారు కావాలనే మా నాయకులను ఇబ్బంది పెడుతున్నది, అక్రమంగా కేసులు పెట్టి పరేషాన్ చేస్తున్నారని పంకపాటి లీడర్లు ఫైర్ అయ్యిర్రు. ఇక ఈ ముచ్చట్ల పోలీసులదేం తప్పు లేదు. పోలీసులు ముందుగాల మర్యాదగానే కార్లున్న మనిషిని మాకు అప్పచెప్పమని అడిగినా కూడా విడుదల రజని మేడం కారు డోరు తీయకుండా పోలీసులనే సతాయించిందని సైకిల్ పార్టీ లీడర్లు ఇప్పుడు ఈ వీడియో విడుదల చేసిండ్రు. మీరు డోర్ తీసి చూపిస్తే వెళ్ళిపోతాం. డోర్ తీసి చూపించండి మేడం. మేము అట్లేదు మేడం, కేసులో ఉన్నప్పుడు లోపల పెట్టుకొని తిరుగుతున్నారు మీరు. ఇల్లీగల్ కేసులు ఎక్స్ట్రాషన్లే కదా, డ్యూటీ ఎందుకు కడతారా? కట్టట్లేదా? మీరేం కట్టలేదా? కనపడదు మీకు. ముద్దాయి శ్రీకాంత్ రెడ్డిని తీసుకొని కార్లో ఎట్లా తిరుగుతారు? కార్లున్న ముద్దాయిని మాతోని పంపిరని పోలీసులు ఎన్ని మాటల మర్యాదగా అడిగినా కూడా రజనీ మేడం కారు డోరు ఓపెన్ చేయలేదు. మేడం గుర్తుపెట్టుకోండి మేడం, వాడు కేసులో ముద్దాయి అని చెప్పి ఎవరు లేరు. డోర్ ఓపెన్ చేయండి. సీఏ గారు మీరు పద్ధతి కాదు, జరగండి. ఇక పోలీసులు చాలా సేపటిదాకా పద్ధతిగానే అడిగినా కూడా కారు డోరు తీయనీయలేదు. కార్లా కూడా ఎవ్వరు లేరని ఉల్టా పోలీసుల మీదకే ఫైర్ అయ్యింది. కానీ బయటికి మాత్రం పోలీసులే దౌర్జన్యం చేసిరన్నట్టుగా ప్రచారం జరుగుట్లా సైకిల్ పార్టీ లీడర్లు ఇప్పుడు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. పంకపాటి నాయకులే రచ్చ చేస్తున్నారు, ఉల్టా వాళ్లే అక్రమ కేసులు పెడుతున్నారని పరేషాన్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. మొత్తానికైతే ఇప్పుడు ఏపీలో మాత్రం ఇటు కూటమి అటు పంకపాటి లీడర్లను వారు మాత్రం ఓ రేంజ్ లో నడుస్తున్నది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ మాత్రం కామనే అవుతున్నది పోండ్రి. ఈ ముచ్చట్ల కామన్ పబ్లిక్ మాత్రం రాజకీయ నాయకులు కక్షా రాజకీయాలు బంద్ పెట్టి అభివృద్ధి పనుల మీద, పేదలకు పాయిదా అయ్యే కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలని అంటున్నారు. చూడాలి మరి రేపట్ల ఏపీ రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో. చలో పాండ్రి పబ్లిక్, మా ముసలోడు ఏం చేస్తున్నాడో ఏమో పిలుద్దాం. ఓ తాత ఏం చేస్తున్నావే? వాడినారా వాడిని అలా ఏ కీలు కా కీలు ఇరిచి కూర్చుండబెట్టకపోతే అసలు నేను ఊకుందనారా? అరే వాడిని బతికెంత వాడెంతరా? వాడు నా కళ్ళ ముంగట అంగిలాగు లేకుండా తిరిగిన వాడుకావు. వాడి అలా నా మీద కలబడే అంత మోగాడు ఆయన అరవాడు. వాడిని ఇడిచిపెట్టను రాయించిన వాడిని. ఓ ముసలాడా, మళ్ళా పంచాది ఎవరితోనే నీకు? పేయి మీద బట్టలు జినిగేంత కొట్టుకున్నారా అని మీరు? ఇంతకు మీ పంచాది ఏంటిదో చెప్పు. నువ్వు మనిషివేనారా? అరే పంచాయతీ అయితే వాడిని అనగబడతావా, నన్ను అనగబడతావురా? పుట్టకొక్కలు ఎక్కున్నావు బాడుకోవు, వాడిని మెడసింపుల మీద నాలుగు అందుకోవా? రావే రావే అని ఆడే బతుకోని లెక్క నన్ను ఆగబడతానవా? నువ్వు మనిషివి, నీదో బతుకని బతుకుతావు. నువ్వు నా ఎంబడి వచ్చినా కూడా ఈయన తక్కువ. ముసలోడా వాళ్ళు ఎంతమంది చూసినావా? అనగబట్టి తంతే అప్పుడు ఏర్పాటు నీకు. ఏంటి నన్ను తంతడా? ఎవరో తనేటోడు చూస్తారా? రారా వాడు చూసుకుందాంపా. వాడెవరో తనేటోడు చూసుకుందాం పారాంచడం. ఆడి బట్టుకొని లెక్క వాడెవరో తంతడని భయపడతాడు అంటాడు వాడు. మా ఆగరమ్మన్నావు తీ ముసలోడా, ఇప్పటిదాకా దాన్ని జాలేదా నీకు? గా పెయ్యి మీద బట్టలు పేలికలు అయింది కూడా తెలుస్తలేదా నీకు? అయినా ఇంతకు పంచాది దేనికోసం వచ్చింది? అసలు ఎవరితో నీకు పంచాది అది చెప్పు ముందుగాల. పంచాది ఎవరితో నా బుజ్జి? నువ్వేదో చెప్పేది అలకదా కూడా నేను చెప్తావు దాంతో. అది కాదు బుజ్జి, ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను ఈ చెయ్యి పాటలో ఉంటానా లేదా? అసంటప్పుడు మా పార్టీ నా మాట నడవాలనా వద్దా? నేను అన్నోళ్ళకే మా పార్టీ ఇచ్చే పథకాలు ఇవ్వాలనా వద్దా? నిన్నగాక మొన్న మా పార్టీలకు వచ్చిన మాట వింటారా? వాని మాట నడుతుందా? వాడు నా మాట అసలు వినకుంటే వాడినే నడవాలని అంటాను. ఎట్లా నడుతుంది చెప్పు? ఓహో, సర్కారు ఇస్తున్న పథకాలు పంచుకునే కాడ వచ్చిన పంచాదా గిది? ఇంతకు ఏ ముచ్చట మీద వచ్చిందో అదన్న చెప్పుండ్రి. మన ఊళ్ళో 5 ఇందిరమ్మ ఇండ్లు సాధికనైనాయి. దాంతో నుంచి మన కులపొల్లకు 3 ఇండ్లు ఇవ్వాలని అంటే
మొన్నటికి మొన్న కారు పార్టీ నుంచి మా చెయ్యి పాటలకు వచ్చిన లచ్చిగాడు గట్టెత్తిస్తారు మీ కులపోళ్ళకే 3 ఇంద్రామీన్లు ఇస్తే కర్మ కులపోళ్ళు అంతా ఎడిపోవాలి అని అంటాను. వాడు ఎవరు నన్ను ప్రశ్నించేందుకు? ఈ కులాలకు ఇచ్చుడు వర్గాలకు ఇచ్చుడు కాకుండా అర్హులైన వాళ్ళకే ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని చెప్తున్నదిగా అది సర్కారు. నడమ మళ్ళీ మీ పంచాదేంది? ఇక మా ఇంద్రమ్మ కమిటీలు ఉన్నది దేనికి? చింత చెట్ల కింద అష్టశం ఆడేటందుక? ఊళ్ళల్లో మా ఇంద్రమ్మ కమిటీలను కాదని సర్కారు పథకాలు ఎత్తిస్తుంది, ఇంద్రమ్మ ఇండ్లు ఎత్తిస్తుంది. అందుకే మా ఇంద్రమ్మ కమిటీలు నిర్ణయించిన వాళ్ళకే ఇంద్రమ్మ ఇండ్లు అయినా ఇవ్వాలి, కర్మ పథకాలు అయినా ఇవ్వాలి అని అంటాను. తప్పే ఉన్నది చెప్పు. ఏమోనే మీ పంచాదులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు గివ్వే పంచాదులు, వచ్చినాక కూడా గివ్వే పంచాదులు అని మీ షై పార్టీలా? ప్రతిపక్ష పోలు యూతే నవ్వుకుంటారన్న సోయి కూడా లేదా అని మీకు? గవాలు ఎవరో నవ్వుతారని మేమెందుకు కూకుంటామే? అరే మొదటి నుంచి షై పార్టీలో పనిచేసిన వాళ్ళు మేమెందుకు తగ్గుతాం చెప్పు? అరే అట్లా కాదు పిల్ల, కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఊళ్ళే అప్పుడు వాళ్ళదే పెత్తనం. ఇప్పుడు మా చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చినాక కారు పార్టీ నుంచి మళ్ళీ మా చెయ్యి పార్టీలోకి వచ్చి మళ్ళీ వాళ్ళే పెత్తనం చేస్తామని అంటే మేము ఎందుకు ఊకుంటాం చెప్పు? తగ్గలేదు ఆటోలు శంకర్గా, తగ్గద్దు. తగ్గకుండా మీ దాంట్లో మీరే గిట్ల పంచాదులు పెట్టుకుంటే వచ్చే సర్పంచ్ ఎలక్షన్లల్లా ఓట్లు రాలుతాయి మీ షై పార్టీకి. వచ్చే 3 ఏళ్ళు మా సర్కారే అధికారంలో ఉంటది. అసలు ఓట్లు మాకు రాలకపోతే ఇంకెవరికో ఎందుకు రాలితే? అరే శంకర్గా, ఈ పంచాయతీ ముచ్చట ఏందో మన లీడర్ కి చెప్పాలి. నువ్వు ఫోన్ చేయి. పాత లీడర్ కి చేయనా, మనం ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే చేయనా? ఇగో గిదేలోంచి పిల్ల, కారు పార్టీలో గెలిచి మా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే సార్దో వర్గం, మా పాత లీడర్తో వర్గం. మొదటి నుంచి చెయ్యి పార్టీలో పనిచేస్తున్నా మేము ఎటుపోవాలి చెప్పు? ఇలా కారు పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే వర్గం పెత్తనం చేసుకుంటా పోతే చెయ్యి, మన పాత లీడర్కే చెయ్యి. ఈ ముచ్చట మన ముఖ్యమంత్రి సార్ దాకా పోవాలి. చెయ్యి నువ్వు చెయ్యి. నెంబర్ ది. గిది మీ ఒక్క ఊళ్ళో నడుతున్న పంచాయతీ కాదే తాత, ప్రతి ఊళ్ళో గిదే వర్గ పోరు నడుతున్నది. సర్కారు ఆశయం వేరు, మీ బుడ్డ లీడర్ల ఆలోచన వేరైతున్నది. నడుమ అర్హులైన వాళ్ళు ఆగమాగం అవుతున్నారు. ఎవ్వరు ఆగమైనా మంచిదే, అయినా కూడా మేము వెనుక కసలకే తగ్గం. అదే ఏదైనా మీటింగ్ అయ్యేది ఉంటే మా లీడర్ పోటు ప్రెస్ కిల్లా లేయరు, మా వర్గపు లీడర్ నా మీటింగ్లకు పిలువరు. ఇదేనా పద్ధతి? సొమ్మగొంది అయితే సోకగొంది అవుతుంది. అరే శంకరి, అట్లా పోయేది వాడేనా? వాడే అరే అరే ఇక రారా. అరే సింతయ్య వచ్చిన పులుపు సావదన్నట్టు ఈ ముసలీడులా నీకు పంచాయతీలు అవసరమా నీ తాత? సప్పుడు చేకి ఇంటికి పోవే. ఏడికే పోయేది? నీ వార్తలు నువ్వు చదువుకో. శంకర్ కమన్నా అందుకోరా. అరే అరే లచ్చిగా అప్పుడు బాగా ఎగురుతాయి కదరా, ఇప్పుడు చూసుకున్న పాటు ఏంద్రా? ఏం పీక్తావు నువ్వు? మీ వర్గం ఏం పీక్తుందిరా? ఏం చేస్తారు చెప్పు? ఈ ముసలోడు చెప్తే ఇనే రకం కాదు గాని, అయినా ఏ ఊళ్ళో చూసినా ఇంద్రమ్మ ఇండ్ల కోసం గివ్వేలొల్లు అవుతున్న ముచ్చట్లు ఇదివరకు మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం కదా. ఇక అటు సర్కారు మాత్రం అర్హులైన వాళ్ళకే ఇండ్లు ఇస్తామని అంటున్నది. ఇటు మోక మీద మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినోళ్ళకే ఇండ్లు ఇస్తున్నారని పేదలు అంటున్నారు. మరి సర్కారుకి ఇప్పటికైనా ఈ ఇంద్రమ్మ ఇండ్ల మీద ఏ నిర్ణయం చేస్తుందో చూడాలే. ఇక మన దేశం అంటే గిట్టనోళ్ళు బార్డర్ అవతల ఎంతమంది ఉన్నారో అంతకెక్కువ మంది దేశం లోపల కూడా ఉన్నారు. ఈ దేశం లుండుకుంటా ఈ దేశంలో తినుకుంటా మన ఆర్మీ జవాన్ల ముచ్చట్లు బయటి దేశాలకు అమ్ముకునే బద్మాష్ గాన్లకు కొదువే లేదు. ఇక గసొంటి ముచ్చట్లు ఒకటేనుకొకట బయట పడితేనే ఉన్నాయి కానీ సరే, ఇక అది అటు ఉంచుండ్రి. మన కంటి నిండా నిద్ర ఓనికి కారణమైన ఒక జవాన్ను ఎసొంటి తిప్పల పెడుతున్నారు చూద్దురు పాండ్రి. సిద్దిపేట జిల్లా చౌదరపల్లెలా. బి రామస్వామి, నేను జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ బార్డర్లో డ్యూటీ చేస్తున్నాను ప్రస్తుతానికి. మా విలేజ్ వచ్చేసి చౌదరపల్లి, మండలం అక్బర్పేట్, భూంపల్లి, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. ఇన్న అరుల్లా ఎంత పాపం ఉన్నదో. సరిహద్దుల నిలబడి దేశం కోసం పానాలకు తెగించి మరి కొట్లాడే సైనికుని భూమిని కబ్జా చేసిండ్రట. ఆళ్ళ కండ్లు మండ. ఒక దిక్కు మన జాగ మీద అటు పాకిస్తానోడు ఇటు చైనా ఓడు కన్నేసి ఎప్పుడెప్పుడు దోసుకుందామా అని గోతికాడ నక్కలెక్కనే చూస్తున్నారు. ఆ తోడు దొంగలు చేయబట్టి బార్డర్ల మన ఆర్మీ జవాన్లకు కంటి మీద కునుకు లేకుండా పోతున్నది. అసొంటి జవాన్ అన్నకే గిసొంటి కష్టం వచ్చిందంటే ఎట్లున్న చూడుండ్రి. అసలింతకు ఎవ్వలే జవాన్ అన్న? చెయ్యెత్తి సెల్యూట్ కొట్టాల్సిన నీ భూమిని కబ్జా చేసిన గా చిల్లరగాన్లు. ఫ్యామిలీ మెంబర్ మన అమ్మ నాన్నల్ని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు విఆర్ఓ కావున మా భూమిని, మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు. ఆవ్ గట్లనే ఉన్నది ఇయ్యాల రేపు. చేతిలో ఏ చిన్న అధికారం ఉన్నా గాని రెచ్చిపోతున్నారు.
పరుల సొమ్ము కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. బార్డర్ అవతల దొంగల కంటే బార్డర్ లోపల దొంగలే ఎక్కువ ఉన్నారు దేశంలా. మరి ఓ కాగితం రాసి కలెక్టర్ సార్కు ఫిర్యాదు చేయకపోయినవే అన్న? మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్డీఓ గారి దగ్గరికి కూడా వెళ్ళాము, ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము, కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. అరే, ఒక జవాన్కి వచ్చిన ఆపదనే ఎవ్వరు పట్టించుకుంటలేరంటే ఘోరమే ఉన్నది. ఇక మాసొంటి కామన్ పబ్లిక్ కు గిసొంటి పరిస్థితి ఎదురు పడితే ఇంకెట్లుండునో. మరి ఆఖరుకు ఏం చేయాలని నిర్ణయం తీసుకున్నవే అన్న? వీడియోను ఎంత మందికి షేర్ చేసేంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు, దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని నా యొక్క మనవి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. ఇన్నరు కదా జవాన్ అన్న చెప్పినట్టు గీ ముచ్చట సీఎం దాకా చేరాలే. అన్న భూమిని కబ్జా చేసినోళ్లకు సుక్కలు కనబడాలే. చూద్దాం మరి ఏమైతుందో. ఏం చిల్లర దొంగలు మోపైనరా దునియాల. పాపం బస్ ఎక్కిన గీ అన్న ఫోన్ నెట్లా కొట్టేసిండ్రో చూడుండ్రి. చేతుల సంచి పట్టుకొని బస్ ఎక్కిన గీనను గప్పటికే బస్సులున్న దొంగ బడివేగాన్లందరూ రౌండ్ అప్ చేసిండ్రు. ఇక టికెట్ తీసుకుందామని బ్యాగును పక్కకు పెట్టుకొని నిల్చున్నాడు గంతే. వెనక పొంటొచ్చిన గీ దొంగ బద్మాష్ గాడు జేబులకెంచి ముందుగల ఫోన్ కొట్టేసిండు. ఇక ఎవ్వలకు అనుమానం రాకుండా ఒకలకెంచి ఒకరు ఫోన్ను మార్చుకొని మాయం చేసిండ్రు గిట్లా. గప్పటికే గిళ్ళ మీద అన్నకు అనుమానం వచ్చినట్టున్నది. ఇక ఆ జేబుల చేయి పెట్టి చూసే వరకు ఎవరో ఫోన్ కొట్టేసిండ్రని తెలుసుకొని మస్తు పరిశాన్ అయిండు. నా ఫోన్ పోయింది, గిన్నె ఎవరో కొట్టేసినట్టున్నారు, సక్కా నా ఫోన్ నాకు ఇయ్యుండ్రని ఆడున్నోళ్ళందరిని అడిగిండు. నీ ఫోన్ మాకేం తెలుసు, ఏన్నో వారేసుకొని మమ్మల్ని అంటున్నావు, కావాలంటే చూడు అని చేతులున్న అల్ల ఫోన్లను చూపెట్టుకుంటా కమల్ హాసన్ కంటే ఎక్కువ యాక్టింగ్ చేసిండ్రు దొంగ బడివేగాన్లు. ఇక చేసేదేం లేక బస్ అంతా అటు ఇటు దేవులాడిండు. కానీ ఇంకేడి ఫోను, దాన్ని ఎప్పుడో మాయం చేసి మత్పరిచ్చే దొంగ బడివేగాన్లు. ఢిల్లీ బస్సులో జరిగింది ఇది. ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. కానీ చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైనరో. జర బస్సులో తిరిగేటప్పుడు గిసొంటోళ్లతోని పైలం మరి ఏమంటున్నాం. బిడ్డెలగ్గాన్ని ఆకాశమంతా పందిరి భూదేవంతా పెళ్లి మండపం వేసినట్టే వేసిండుల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేందర్ బాబు సారు. ఆగో చూసిండ్రు కదా సినిమా సెట్టింగ్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఎంత పెద్దగా వేసిండ్రో పెళ్లి మండపాన్ని. తీరొక్క పూలతోని మండపం మొత్తం సూపర్ గా డెకరేషన్ చేపించిండ్రు. మొత్తం 60 ఎకరాల జాగల ఒక పెళ్లి మండపాన్ని 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిండ్రట. ఇక డైరెక్టర్ రాజమౌళి సారేసే సినిమా సెట్టింగ్ల కన్నా గీడేసిన పెళ్లి సెట్టింగ్లే జోర్దార్ కనిపిస్తున్నాయిలే. మొత్తం 100 కోట్లకు మీదనే ఖర్చు పెట్టి అనంతపురం శ్రీనగర్ కాలనీలో చేసిండ్రు గీ లగ్గం కార్యాన్ని. ఇక అంబానీ కొడుకు పెళ్లి కన్నా అలిమినేని సారు బిడ్డ పెళ్లిని ఘనంగా చేయాలనుకున్నాడో ఏందో తెలియదు గాని మెయిన్ ఎంట్రెన్స్ కార్ నుంచి పెళ్లి మండపం దాకా పోయే విఐపీల కోసం బ్యాటరీ బండ్లను కూడా ఏర్పాటు చేసిండ్రు. ఇక కళ్యాణ మండపానికి పోయే తొవ్వొంటి మొత్తం రంగురంగుల లైట్లు పెట్టిండ్రు. లగ్గానికి చేసిన ఏర్పాట్లు చూడనీకి చాలా మంది జనాలు పోయినరట ఆడికి. ఇక సెట్టింగ్ల ముంగట ఫోటోలు వీడియోలు తీసుకొని మస్తుగా మురిసిపోయినరట ఇంకొందరు పబ్లిక్. ఇక ఈ లగ్గానికి స్వయంగా మంత్రులచ్చి మరీ కొత్త దంపతులకు దీవనార్తులు పెట్టిండ్రు. అటు లీడర్లు ఇటు జనాలు అభిమానులతోని మొత్తం పెళ్లి మండపం అంతా ఉష్కవొత్తే రాలనంత మందితోటి కలకలలాడింది పోన్రి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు చాలా మంది మస్తుగా పరిశాన్ అవుతున్నారట. బిడ్డ లగ్గానికే సారు గిన్ని కోట్లు ఖర్చు పెట్టిండంటే ఇవన్నీ సారు సంపాదించిన పైసలేనా, లేకపోతే ఏదన్నా బ్లాక్ మనీని వైట్ గా చేయడానికి గిట్లా గింత ఘనంగా చేసిండా ఏందని అనుమానపడుతున్నారట గీ ముచ్చట ఎరకైనా కొందరు పబ్లిక్. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయిల్లా మస్తు మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలనో ఎరికనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.